ఎపిసోడ్ స్టార్ట్ చేయడం కంటే ముందర నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్లో వన్ పీస్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే రాబోతుంది. మరి స్టార్ట్ టు ఎండ్ కాకుండా ఎగేట్ ఆర్క్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియో కింద ఎపిసోడ్ 1086 నుంచి 1100 ఎపిసోడ్ వరకు కంప్లీట్ ఒక 1 అవర్ వీడియో అయితే రాబోతుంది. గెట్ రెడీ ఫర్ దట్. ఒకవేళ ఆ వీడియో చూసి నుంచి మన స్టైల్ ఆఫ్ వన్ పీస్ యానిమే ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనిపిస్తే మీరు ఇచ్చే రీచ్ని బట్టి దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు బ్లీచ్నే కంప్లీట్ చేయలే కదా బ్రో అని చెప్పి, బ్లీచ్ని కూడా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి ఒకరోజు బ్లీచ్ వీడియో వస్తుంది అండ్ ఇంకొక రోజు వన్ పీస్ వీడియో వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ప్రీవియస్గా జరిగిన వార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ హోలీ బ్రిటానియా ఎంపైర్ చేతిలో ఓడిపోయి నుంచి జపాన్ వాళ్ళు అన్ని కోల్పోయారు. ట్రెడిషన్స్, పీపుల్స్ యొక్క నేచర్ అన్నిటినీ కోల్పోయి చివరికి జపాన్ పేరుని కూడా వాళ్ళు ఏరియా 11 కింద మారిస్తే అండ్ అక్కడుండే జపాన్ పీపుల్ అందరినీ కూడా 11s అనే పేరుతో పిలుస్తున్నారని చెప్పి ఫ్లాష్ బ్యాక్ నేను చేసి కట్టుపన్న మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిస్తారు. ఇంకా అక్కడ ఉండే 11 మెంబర్స్ అంతా కూడా ఎలాగోలాగా వాడు చెప్పిండే ఆ క్లోవిస్ గన్ ఆర్డర్స్ అని పాటించి అందరు బ్రిటానియా పీపుల్స్ కూడా మనోళ్ళను వదిలేయడంతో ఇంకా అందరూ 11s కూడా అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అన్నట్లు భయంగానే అక్కడ నుంచి ముందు పారిపోతే చాలన్నట్లు అందరూ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటారు. అండ్ దీనికి పిల్లలుగానే మన లలుష్ ని ఇంకా క్లోవిస్ ని మనకు చూపిస్తారు. ఇంకా అప్పుడే క్లోవిస్ గారు కూడా నువ్వు బతుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, అయినా నువ్వు చనిపోయావు అనుకున్నా అనడంతో ఇంకా అప్పుడే మన లలుష్ గారు కూడా ఆపరాని తొక్కల సొల్లు, ఒకవేళ మేము బతుకున్నా సరే మమ్మల్ని కేవలం నువ్వు టూల్స్ కిందే కదా మార్చేవాడివి, అవును కదా నిజమే కదా, అందుకనే కదా నువ్వు ఆ రోజు అమ్మని చంపేశావు, అమ్మ ఒక కామనర్ అయినా సరే తను నైట్ ఆఫ్ ది హానర్ అయినందుకు మీ అందరికీ అది నచ్చేది కాదు. సో అందుకనే మీరంతా పకడ్బందీగా ఒక ప్లాన్ వేసి ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి నమ్మించి నా కళ్ళ ముందర నా తల్లిని చంపేశారు, నేను ఏది కూడా మర్చిపోలేదనడంతో ఇంకా మాట్లాడిన క్లోవర్ గారు కూడా లేదురా నేను కదరా అలా చేసిండేది, నిజం రా నేను చెప్పేది నమ్మరా అంటూనే సరే. బట్ మన లలుష్ గారు మాత్రం తన గ్యాస్ పవర్స్ ను ఉపయోగించి అలాగైతే ఎవరు అమ్మని చంపారో అది చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన క్లోవిస్ గారు కూడా సెకండ్ ప్రిన్స్ అయిండే సింజల్ గడు అండ్ సెకండ్ ప్రిన్సెస్ అయిండే కొర్నీలా తెలిసిండొచ్చు, నాకు మాత్రం తెలియదు అనడంతో ఇంకా అప్పుడే మన లలుష్ గారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాగైతే దీని వెనకలు ఉండేది ఆ మాస్టర్ మైండ్స్ అయినా అనడంతో ఇంకా అప్పుడే ఒకసారిగా ఆ గ్యాసెస్ పవర్ అనేది వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే క్లోవిస్ గారు కూడా అసలు ఏం జరిగింది, నేనేం చెప్పాను, అసలు నువ్వు ఇదేది నమ్మద్దంటుంటే ఇంకా అప్పుడే లలుష్ గారు థ్యాంక్ యూ మామ నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి, ఇప్పటికే నీకు భూమి మీద ఎక్కువ నూకలు వెళ్ళిపోయాయి, ఇంకా నువ్వు బతికొండి వేస్ట్ అని చెప్పి వాడిని చంపేస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన లలుష్ గారిని చూపిస్తారు. మన లలుష్ గారు ఎంతో క్యాజువల్ గా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు అండ్ తన ఫ్రెండ్స్ అంతా కూడా క్లబ్స్ గురించి మాట్లాడుతూ ఉండగానే అప్పుడే హార్స్ రైడింగ్ క్లబ్ గురించి మనోడు మాట్లాడితే ఇంకా అప్పుడే అక్కడ ఉండే అమ్మాయి మాత్రం ఒరే పిచ్చోళ్ళారా ఇక్కడ నేను మాట్లాడుతానేది స్టూడెంట్ కౌన్సిల్ కి ఉపయోగపడేది, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ మీరు కూడా కౌన్సిల్లో ఉండి అట్లాంటి విషయాలు పట్టించుకోకుండా కేవలం ఇట్లాంటి విషయాల గురించి ఎందుకు పట్టించుకుంటారని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా మనోళ్ళు కూడా మనిషి నుంచి అన్ని పనులు చేయాలి కదా అన్నట్లు మాట్లాడుతూ ఉండగానే బట్ ఆ అమ్మాయి మాత్రం లేదు మనం గట్స్ మ్యాజిక్ ఉపయోగిద్దామంటారు. ఇంకా లలేష్ గడు ఎన్నిసార్లే ఇప్పటికే ఓపిక లేదు ఎన్నోసార్లు ట్రై చేస్తాం కదా అంటే బట్ ఆ అమ్మాయి మాత్రం లేదు, మన డిజైర్స్ అనేటివి కంప్లీట్ అయ్యేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్నే కంటిన్యూ చేద్దామంటుంది. బట్ మన లలుష్ గడు అదొక ఫేక్ మ్యాజిక్ అంటాడు అండ్ పక్కన ఉండే షెర్లీ పాప్ కూడా అవును మిల్లి తను చెప్తాను కూడా కరెక్టే, మనం అట్లాంటి వాటి విషయాల గురించి కాకుండా వేరే విషయాల గురించి పట్టించుకుందామా అంటే ఇంకప్పుడే మిల్లీ పాప్ కూడా షెర్లీ యొక్క బాడీని చూస్తూ ఓ నేను అనుకున్న దానికంటే నీవు కొంచెం లావ్ అయ్యాయి అన్నట్లు కొన్ని అడల్ట్ జోక్ అయితే వేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన రివల్స్ గారు కూడా ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా షెర్లీ పాప వెంటనే మిల్లిని తిడుతుంది యూ పర్వెట్ మొండా అన్నట్లు. ఇంకా అలా వీళ్ళందరూ తిట్టుకుంటానే మన నీనా పాప అండ్ షెర్లీ ఇంకా రివల్స్ గారు వాళ్ళ క్లాస్లోకి ఎంటర్ అవుతారు లేదో ఇంకా అప్పుడే న్యూస్లో జరిగిండే విషయాలన్నీ కూడా చెప్తారు. లైక్ నిన్న జరిగిండే ఆ మ్యాటర్స్ అన్ని కూడా షింజుకులు ఏం జరిగాయి అనే విషయాలు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన లలుష్ గారు కూడా నేను నిన్న నీకు ఈ విషయాల గురించి చెప్దాం అనుకున్నాను, ఇన్ఫాక్ట్ నేను కూడా అదే లొకేషన్లో ఉన్నాను అనుకుంటానే బట్ మనోడు మాత్రం తన మనసులో వీళ్ళు ఎందుకని ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తున్నారో, నేను ఆ క్లోవిస్ గాని చంపేసే కదా దాని గురించి ఎందుకు అబ్బాయి ఇన్ఫర్మేషన్ రాలేదన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మనకి సెకండ్ ప్రిన్స్ ని ఇంకా సెకండ్ ప్రిన్సెస్ ని చూపిస్తారు అండ్ వీళ్ళిద్దరూ కూడా క్లోవిస్ యొక్క డెడ్ బాడీ గురించి ఆలోచిస్తుంటారు. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ వాళ్ళ యొక్క అవుట్డేటెడ్ ఇన్సెప్షన్ వల్ల ఇదంతా జరిగింటుంది అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉండగానే మన సెకండ్ ప్రిన్స్ గడు సరే గానీ ఇప్పటి నుంచి నేను చెప్పేంత వరకు లోపల ఏం జరుగుతుందనే విషయాలు బయటికి తెలియకూడదు అంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన లలుష్ గడు తన క్లాస్మేట్ ని చూసి షాక్లోకి వెళ్తాడు అండ్ తను ఎవరో కాదు కాలిన్ పాప అనమాట, అదే ఇంతకు ముందర 11 వాళ్ళతో పనిచేసిండే అమ్మాయే. అండ్ తనని చూసిన వెంటనే మనోడు గుర్తుపట్టేస్తాడు అండ్ మనోనికి ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఈ అమ్మాయిని ఎక్కడో చూసానట్లు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలగడానికి కారణం ఇదే అనమాట.
ఇంకలా మన లలుష్ గడు పదే పదే అదే పనిగా కాలిన్ వైపు చూస్తుంటే ఇంకప్పుడే తన పక్కనకి వచ్చిన రివర్స్ గడు, అరే నువ్వు పదే పదిగా ఇంత పబ్లిక్ గా తన వైపు చూడొద్దు, నువ్వు తన వైపు చూస్తున్నట్లు షెర్రీకి తెలిసిందనుకో నేను చంపి పారదవుతుంది, ఆల్రెడీ తన నీ మీద ఎన్నో ఫీలింగ్స్ పెట్టుకుందనడంతో ఇంకా మనోడు కూడా నేను దాని గురించి కాదు ఆలోచిస్తున్నది, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లున్నాను, అసలు తను క్లాసెస్ కూడా సరిగ్గా రాదు కదా అంటే ఇంకా మన రివల్స్ గారు కూడా అవును మామ తన పేరుకే మంతపడి చదువుతుంది కానీ బట్ ఇప్పటి వరకు తనకి మనకి అస్సలు సంబంధమే లేనట్లు బతుకుతుంది. తన పేరు కాలిన్ స్టాట్ఫైడ్ అండ్ క్లాసులో అంత యాక్టివ్గా ఉండదు అండ్ స్కూల్కి కూడా రెగ్యులర్గా రాదు, ఏదైనా స్పోర్ట్స్లో కూడా బాగా పనిచేస్తుందంటే అది లేదు, జస్ట్ బిలో యావరేజ్ స్టూడెంటేరా. బట్ తను ఇన్నాళ్ళైనా మన దాంట్లో ఉన్నదానికి మెయిన్ కారణం తన యొక్క స్టాన్ఫీల్డ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి కాబట్టి తను ఇట్లాంటి పనులు చేస్తున్నా సరే ఎవరు పెద్ద పట్టించుకోరు. సో అందుకని మేము కూడా పెద్ద పట్టించుకోలేదంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టి నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ కూడా ఫుడ్ తింటూ ఉండగానే అప్పుడే ఒక చిన్న కిటకం లైక్ తేనెటీగ అనేది అమ్మాయిల దగ్గరికి వస్తే అందరు అమ్మాయిలు దాన్ని చూసి భయపడుతూ ఉంటే ఇంకా మన కాలిన్ పాప కూడా భయపడినట్లు నటిస్తుంది. బట్ తను పక్కకి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చుంటే మళ్ళీ అది తేనెటీగ దాని దగ్గరికి వస్తే ఒక్కటే దెబ్బకి దాన్ని చంపి పారదొప్పుతుంది. ఇంకెప్పుడైతే దాన్ని చంపేస్తుందో మన కాలిన్ పాపకు పిచ్చ కోపం వస్తుంది. అసలు ఇంకా ఎన్నాళ్ళు రా నేను ఇలా అందరి మాదిరి నార్మల్గా బిహేవ్ చేస్తూ ఒక వీక్ పర్సనాలిటీ మాదిరి నన్ను నేను ఫేక్ చేసుకుంటూ బతకాలన్నట్లు ఆలోచిస్తుండగానే అప్పుడే మన పాప దగ్గరికి మన లలుష్ గడు వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే తన గ్యాస్ పవర్స్ను ఉపయోగించుకొని నువ్వు షింజుకులో ఉన్నావు కదా, అసలు ఎందుకని అక్కడికి వచ్చావంటే ఇంకా కాలిన్ పాప కూడా అవును నేనే షింజుకులో ఉన్నాను అండ్ నేను అక్కడ రావడానికి మెయిన్ కారణం ఒకటే, నేను హాఫ్ జపనీస్ ఇంకా హాఫ్ బ్రిటానియా అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఓ నువ్వు ఆఫ్ అని చెప్పి ఓకే ఓకే సర్లే ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉండగానే దూరం నుంచి వీళ్ళిద్దరు కన్వర్జేషన్ని మన షెర్లీ పాప అయితే చూసేస్తుంది. బట్ అలా వెళ్తుండే మన లలుష్ గడు వెంటనే వెనక్కి తిరిగి అసలు నువ్వు సింజుకులో ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి తన గ్యాస్ పవర్స్ను ఉపయోగించుకొని తన క్వశ్చన్ అడుగుతారు. కానీ బట్ దిస్ టైం మన పాప మాత్రం సింజుకున్నా అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకా మాట్లాడిన మనోడికి అర్థమవుతుంది ఈసారి తన పవర్స్ అనేవి పనిచేయలేదని చెప్పి వెంటనే మనోడు ఏదో ఒక కారణం చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే పానకంలో పుడకలాగా మన షెర్లీ పాప వీళ్ళిద్దరిని పిలిచి కమాన్ గైస్ పని ఉందంటంతో ఇంకా మన లలుష్ గడు దొరికింది లేసంది అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టి నెక్స్ట్ సీన్ లో మనకి లలుష్ సిస్టర్ ని ఇంకా వాళ్ళ కింద పని చేస్తుంటే సహాయ పాపని చూపిస్తారు. ఇంకప్పుడే లలుష్ సిస్టర్ కి కళ్ళు కనపడకుండా ఉంటే సహాయ పాప పేపర్స్ తో కొన్ని బొమ్మలు అనేటివి తయారు చేసి మన ననాలి పాపకి ఇస్తే తను కూడా అవేంటి అన్నట్లు కనుక్కుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన లలుష్ గడు వచ్చి వాళ్ళని మాట్లాడిస్తాడు. అండ్ లేట్ గా వచ్చినందుకు సారీ చెప్పడంతో దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టి నెక్స్ట్ సీన్ లో మనకి బ్రిటానియా పీపుల్స్ చూపిస్తారు. అండ్ అక్కడే ఉండే మన బ్రాడ్లీ గడు రీసెంట్ గా వాళ్ళు చేసుకుంటే ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయినందుకు అందరినీ తిట్టుకుంటూ మనం ఇప్పుడు అర్జెంటుగా ఈ ల్యాబొరేటరీని వదిలేసి వెళ్ళిపోవాలి అంటాడు. బట్ ఆ మాట్లాడిన డాక్టర్స్ అంతా కూడా సార్ మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లేకి వచ్చేసాయి, ఇప్పుడు మనం వదిలేసి వెళ్తే దీన్ని ఎవరు కంటిన్యూ చేస్తారని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటే బట్ మన బ్రాడ్లీ మాత్రం ఇది నా చేతుల్లో లేదు, ఆల్రెడీ పెయిన్ ఉండే వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళు చెప్పినట్లుగానే నేను చేయాలి, మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంటే ఈ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆపేసి వీటన్నిటిని కూడా వేరే చోటికి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఆ ప్లేస్ వచ్చి నరీట్ అనమాట. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అనడంతో దానికి డాక్టర్స్ కూడా అయినా సరే మనం వీటిని ఎందుకని మార్చేసేయాలి అనడంతో ఇంకా బ్రాడ్లీ గారు కూడా మీకు అర్థం కావడం లేదా, నేను ఇప్పుడు క్లోవిస్ సార్ పక్కన లేకపోవడం వల్లనే ఇన్ని జరిగాయి, ఇప్పుడు ఖచ్చితంగా క్లోవిస్ సార్ జరిగిన విషయాలు బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అండ్ మెయిన్గా మనం చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఎవరికి తెలియదు, సో మనం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుండే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ గురించి ఎవరికి తెలియనికూడదు అని చెప్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే అక్కడ ఉండే పేపర్స్ మీద మన లలుష్కి పవర్స్ ఇచ్చిండే ఆ గ్రీన్ కలర్ హెయిర్ ఉండే అమ్మాయిని చూపిస్తారు. అండ్ లిటరలీ తన మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ మన పాప కూడా వాళ్ళందరి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ వాటన్నిటి గురించి కూడా మనకు ఫొటోస్ మీద నుంచి డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఉంటారు. అండ్ కట్టుపన్న ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన లలుష్ గడు ఇంకా ననాలి పాప అయితే ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకప్పుడే మన ననాలి పాప సహాకు చేసిండే ఆ పేపర్ క్రాఫ్ట్ ని తన అన్నయ్య చూపిస్తూ నీకు తెలుసా సహాకు నాకు చెప్పింది ఇట్లాంటి పేపర్ క్రాఫ్ట్స్ 1000 తయారు చేసి మనం వాటర్ లేక వదిలి అప్పుడు మనం ఏది కోరుకున్నా జరుగుతుందంట, నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పనే కోరుకుంటా అంటే ఇంకా మనోడు నాకు వాటి మీద పెద్ద నమ్మకం లేదు కానీ బట్ నీకేదన్నా కోరిక ఉంటే కోరుకోవడంతో దానికి మన ననాలి పాప కూడా నాకు కూడా ఒక పెద్ద కోరిక ఉంది అండ్ ఇది జరగదని తెలుసు కానీ ఇది జరిగితే చూడాలని ఉంది, ఈ ప్రపంచంలో ప్రతి చోట కూడా శాంతి ఉండి ఒకరితో ఇంకొకరు గొడవ పడకుండా ఒకరిని ఇంకొకరు చంపుకోకుండా ఒక పీస్ఫుల్ లైఫ్ని ఒక జెంటిల్ ప్లేస్ని నేను చూడాలనుకుంటున్నాను అండ్ అందులో బతకాలనుకుంటున్నాను అంటే ఇంకా ఆ మాటలు మన లలుష్ గారు కూడా తన సిస్టర్ చేతిని పట్టుకొని ఖచ్చితంగా అట్లాంటి ఒక ప్లేస్ని నీకోసం నేను తయారు చేస్తానని చెప్పి ప్రామిస్ ఇస్తాడు. అండ్ తన మనసులో నేను ఎంతమంది దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే నీ దగ్గర మాత్రం నేను ఎప్పుడూ
పర్ఫెక్ట్ గా నిజాయితీగా ఉంటానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకు లలుష్ చూపిస్తారు. అండ్ ఇక్కడ మన లలుష్ ఒక డీప్ థింకింగ్ లో ఉంటాడు. అసలు తన పవర్స్ అనేవి ఎందుకని కాలిన్ మీద పనిచేయలేదు అనుకుంటూ ఉండగానే అప్పుడే వాళ్ళ టీచర్ అటుగా వెళ్తూ ఉంటే ఇంక వెంటనే మనోడు తన పవర్స్ ఉపయోగించి వాళ్ళ టీచర్ని ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ రాబోతున్నాయని అడిగితే దానికి వాళ్ళ టీచర్ కూడా రాబోయే క్వశ్చన్స్ అన్నిటి గురించి కూడా మన లలుష్కి అయితే ఆన్సర్ ఇస్తాడు. ఇంకా అలా మనోడు తన పవర్ని రిలీజ్ చేసి సెకండ్ టైం కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాడు. బట్ ఈసారి మాత్రం తన పవర్ పాలించకుండా వాళ్ళ టీచర్ మాత్రం ఇట్లాంటి పనులు ఆపుకొని అన్ని మూసుకొని చదువుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి లలుష్, ఇక్కడ నుంచి దుబ్బేయడంతో ఇంకా అప్పుడే మన లలుష్కి అర్థమైపోతుంది తనకుండే ఈ పవర్స్ అనేటివి ఒక పర్సన్ మీద మాత్రమే ఒక్కసారి మాత్రమే పనిచేస్తాయి. సో నేను అందుకని జాగ్రత్తగా ఉపయోగించాలన్నట్లు మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి కాలిన్ పాపని చూపిస్తారు. ఇంకా కాలిన్ పాప కూడా తన టీమ్మేట్స్తో మాట్లాడుకుంటూ అసలు మనకి ఎవరు హెల్ప్ చేశారు, ఆ పర్సన్ నేను కనిపెట్టావా అని అడిగితే ఇంకా అటు సైడ్ ఉండే పర్సన్ గారు కూడా లేదు అతను ఎక్కడున్నాను నాకు తెలియదు కానీ బట్ మన మీద అయితే బ్రిటనీ వాళ్ళు ఫుల్గా కన్నేశారు. అండ్ నాకు చెప్పకుండా నువ్వు ఎటువంటి పనులు కూడా చేయదు అండ్ జాగ్రత్తగా ఉండు అండ్ ఎవరిని నమ్మద్దు అంటే ఇంకా ఆ మాటలే కాలిన్ పాప కూడా సరే అంటుంది. కానీ బట్ అప్పుడే మన కాలిన్ పాప ఆలోచిస్తుండగానే సడన్గా మన లలుష్ మీద తనకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే తను ఎస్టర్డే నిన్న తనని సింజుకు గురించి అడిగాడని బహుశా కొంప తీసి తనకి హెల్ప్ చేసింది లలుషేనా అనుకొని వెంటనే మన పాప లలుష్ తో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మన పాప కూడా లలుష్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ సీన్స్ లోనే టీచర్ క్లాసెస్ చెప్తూ ఉంటుంది కానీ బట్ మన లలుష్ గడు ఇంకా కాలిన్ పాప ఇద్దరు కూడా క్లాసెస్ కంటే పక్కన వాళ్ళ మీద నిఘాలే ఎక్కువసేపు వేస్తూ వాళ్ళని గమనిస్తూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే ఇంకా దాన్ని చూసిన మెయిన్ అందరూ కూడా వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా వీళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఎప్పుడైతే క్లాస్ ఎండ్ అవుతుందో వెంటనే మన లలుష్ గడు కాలిన్ పాప దగ్గరికి వచ్చి నేను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి అంటే ఇంకా మన పాప కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా నేను కూడా దీనికోసమే వెయిట్ చేస్తాను అక్కమ్మ నేను కూడా నేనుతో మాట్లాడాలని వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోతారు. అండ్ దీన్ని చూసిన క్లాస్ అంతా షాక్ అయితే మన షెర్లీ పాప మాత్రం ఎంతో బాధపడుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి నెక్స్ట్ సీన్ లో నరేటర్ టౌన్ కు వెళ్తానే మన కింగ్ బ్రాడ్లీని ఇంకా క్లోవిస్ డెడ్ బాడీని ఇంకా అదర్ ఎక్విప్మెంట్స్ అయితే మనకు చూపిస్తారు. అప్పుడే వీళ్ళ మీదకి సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ లో నైట్ మేర్స్ వచ్చి అటాక్ చేస్తాయి. అండ్ ఆ నైట్ మేర్స్ లో ఉండేది ఎవరో కాదు మెయిన్ హెడ్ ఏంటి జెర్మియా గడు. ఇంకా అప్పుడే మన జెర్మియా గడు కింగ్ బ్రాడ్లీని తిట్టుకుంటూ అసలు ఇన్ని విషయాలు జరిగితే నువ్వు ఎందుకని మా దగ్గర అన్ని దాచాలనుకుంటున్నావు, ఎనీ హౌ మాకు అన్ని తెలిసిపోయాయి అండ్ వెంటనే నిన్ను క్యాప్చర్ చేస్తున్నావు అంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి కాలిన్ పాపని ఇంకా లలుష్ని చూపిస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా అవతల వాళ్ళకి నిజాల గురించి మాట్లాడుకుందాం అనుకునే ఈ గ్యాప్ లోనే ఒక్కసారిగా వీళ్ళుండే లొకేషన్ లకి అందరు పర్సన్స్ కూడా వచ్చేస్తూ ఉంటారు. ఐ మీన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. ఎందుకంటే వీళ్ళు కలిసి మాట్లాడుకుందాం అనే లొకేషన్ ఏదో కాదు స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు తరచుగా మీటింగ్ పెట్టుకునే లొకేషన్ అనమాట. ఇంకా అలా అందరూ రావడంతో వీళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకుందాం అనే మ్యాటర్స్ పోస్ట్ పోన్ చేస్తారు. ఇంకా వచ్చిన వెంటనే మన మిల్లీ పాప లలుష్తో ఓ నువ్వు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చినందుకు మంచిగా ఉంది అండ్ తను కూడా రీసెంట్ గానే స్టూడెంట్ కౌన్సిల్ లో జాయిన్ అవ్వబోతుంది అంటాడు. ఇంకా ఆ మాటలైన మనోడు షాక్ అయితే మిల్లీ పాప మాత్రం నువ్వు అంతగా ఎక్సైట్ అవ్వాల్సిన పని లేదు, యాక్చువల్ గా ప్రిన్సిపల్ గారే తనకుండే హెల్త్ ఇష్యూస్ ఇంకా తనకుండే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ని గమనించి వెంటనే తనని మన దాంట్లోకి వేశారు, అంతకుమించి ఏం లేదండంతో ఇంకా అలా కాలిన్ పాప కొత్తగా స్టూడెంట్ కౌన్సిల్ లో జాయిన్ అయినందుకు అందరూ పార్టీ చేసుకోవాలనుకుంటారు. ఇన్ఫాక్ట్ మన లలుష్ సిస్టర్ అంటే ననాలి పాప కూడా అక్కడే ఉంటుంది. ఇంకా అప్పుడే తన స్వీట్స్ తెస్తే మెయిన్ వాళ్ళందరూ కూడా ఫుడ్ని ఇంకా షాంపైన్ తెస్తారు. అండ్ ఇక్కడ మన రివర్స్ గాడు షాంపైన్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ షెర్లీ పాప మాత్రం నీకు వయసు కూడా లేదు, అసలు నువ్వు మందు ఎందుకు తెచ్చావు అని చెప్పి గొడవ పడుతూ తన దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన రివర్స్ గడు అదే షాంపైన్ ని వెంటనే లలుష్ మీదకి ఇస్తుంటాడు. ఇంకా లలుష్ గడు కూడా దాన్ని పట్టుకుంటలేదు. వెంటనే షెర్లీ పాప తన మీద కూడా అటాక్ చేసి బాటిల్ లాక్కుందాం అనుకుంటుంది కానీ ఈ గ్యాప్ లోనే ఆ బాటిల్ క్యాప్ అనేది ఊడిపోయి ఆ షాంపైన్ అంతా కూడా ఒక్కసారిగా మన కాలిన్ పాప నెత్తి మీద పడుతుంది. ఇంకా చేసేది ఏం లేక మన కాలిన్ పాప తన బట్టలను అయితే అక్కడే వాషింగ్ ఇచ్చి మన పాప కూడా స్నానం చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన లలుష్ గడు కూడా కాలిన్ పాప మార్చుకోవడం కోసం తనకైతే కొన్ని కొత్త బట్టలు తెస్తాడు. ఇంకా వెంటనే కాలిన్ పాప ఏంటి ఇంత ఫాస్ట్ గా తెచ్చావు, బహుశా ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారా అంటే ఇంకా అప్పుడే మన లలుష్ గడు అంత సీన్ ఏం లేదు, యాక్చువల్ గా నేను నా సిస్టర్ ఇక్కడే స్టూడెంట్ కౌన్సిల్ లోనే బతుకుతూ ఉంటాం స్కూల్ కి దగ్గరగా. అండ్ నా సిస్టర్ కి కళ్ళు బాలేవు అండ్ చేతులు కాళ్ళు కూడా బాలేవు కాబట్టి ప్రిన్సిపల్ గారు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అండ్ ఇది మాకు కూడా హెల్ప్ గా ఉంటుంది కాబట్టి మేము ఒకప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాం అనడంతో దానికి కాలిన్ పాప కూడా సరే అంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే లలుష్ గడు సరే బట్టలు ఇక్కడ పెట్టి నేను వెళ్తున్నా అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన కాలిన్ పాప సరే కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా, అక్కడ ఉండే పౌచ్ ఇస్తావా అనడంతో ఇంకా మనోడు కూడా పౌచ్ ఇవ్వడం కోసం కాలిన్ పాప దగ్గరికి వెళ్తా లేదో ఒక్కసారిగా కాలిన్ పాప మన లలుష్ గని చేయబట్టుకొని
మర్యాదగా అడుగుతున్నా అన్ని నిజాలు చెప్పు. అసలు నీకు సింజుకు గురించి ఏం తెలుసు? అసలు సింజుకులో నేనున్నానని చెప్పి నీకు ఎలా తెలుసు? అసలు నువ్వు ఎందుకని సింజుకు గురించి నన్ను అడిగావు? మర్యాదగా చెప్తావా లేదా అంటే ఇంకా మాట్లాడిన లలుష్ గడు నాకేం తెలియదు అన్నట్లు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బట్ అప్పుడే కాలేన్ పాప తన పౌచ్లో నుంచి ఒక కత్తిని బయటికి తీసి వెంటనే చెప్తావాలా అంటే పొడిచి పారదప్పాలా అంటే ఇంకా మనోడు ఆన్సర్ ఇచ్చి ఈ గ్యాప్లో అక్కడే ఉండే ఫోన్కి అయితే ఒక రింగ్ వస్తుంది. ఇంకా అప్పుడే లలుష్ గడు యాక్చువల్గా 3 రింగ్స్ లోపల దీన్ని నేను ఎత్తుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి మొత్తం పీపుల్స్ అందరూ కూడా వచ్చేస్తారు. మళ్ళీ నీ ఇష్టం అనడంతో ఇంకా మన పాప కూడా సరే ఎత్తచ్చు అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఎత్తి ఫోన్ మాట్లాడతాడు లేదో వెంటనే ఆ ఫోన్ అనేది మన కాలిన్ పాప వచ్చిందని చెప్పి వెంటనే కాలిన్ పాపకు ఫోన్ ఇస్తాడు. ఇంకా మన పాప కూడా వెంటనే ఆ ఫోన్ మాట్లాడుతూ వీళ్ళ ఇద్దరికి అడ్డంగా ఉండే ఆ కటన్ అనేది పక్కన జరిపేస్తుంది. ఇంకా ఒక్కసారిగా మన లలుష్ గడు అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే. ఇంకలా మన కాలిన్ పాప ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అవుపక్క సైడ్ నుంచి వచ్చే వాయిస్ ఎవరిదో కాదు మన లలుష్దే సేమ్ వాయిస్ అనమాట. రికార్డ్ చేసిన వాయిస్ ద్వారా మన కాలిన్ పాపతో మాట్లాడుతూ నువ్వు బతుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నీకేం ఇబ్బంది లేకుంటే ఎల్లుండి మనం ది టోక్యో టవర్ దగ్గర ఉండే అబ్జర్వేషన్ డెక్ దగ్గర కలుద్దామా, అది కూడా ఒంటరిగా రావాలంటంతో ఇంకా మాట్లాడిన కాలిన్ పాప కూడా సరే వస్తాను కానీ యాక్చువల్గా నువ్వేనా ఆ సీజ్ ఫైర్ని చేపించావని చెప్పి క్వశ్చన్ అడిగి ఈ గ్యాప్లోనే అవుపక్క నుంచి ఫోన్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా మన కాలిన్ పాప కూడా సరే లలుష్ నేను నిన్ను తప్పుగా ఆలోచించినందుకు దయచేసి నన్ను క్షమించడంతో ఇంకా మనోడు కూడా సరే కానీ నువ్వు సీజ్ ఫైర్ ఇట్లాంటి విషయాలు చెప్తుంటే బహుశా నీకు డేంజరస్ ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు, కొంపతీసి అది నిజమా లేకుంటే నువ్వు ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకా మన కాలిన్ పాప కూడా ఓ నువ్వు కరెక్ట్గానే కనిపెట్టావు, యాక్చువల్గా నేను గేమ్స్ గురించి మాట్లాడుతున్నాను వీళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్ అనడంతో ఇంకా మనోడు కూడా సరే సరే గేమ్స్ గురించి మాట్లాడగాని బట్ ఇప్పటికీ నేను నిన్ను నేకుడుగానే చూస్తున్నాను, ప్లీజ్ కొంచెం కట్టను అడ్డంగా వేస్తావా, నాలో ఫీలింగ్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి అనడంతో ఇంకొకసారిగా మన పాప వెంటనే కటన్ వేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకలా మన లలుష్ గడు కూడా సరే ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు లేదో మనకి అసలైన ట్విస్ట్ చూపిస్తారు. యాక్చువల్గా మన లలుష్ గడు ఇంతకు ముందర నేను చెప్పినట్లు రికార్డర్ వాయిస్ అనేది మన కాలిన్ పాపతో మాట్లాడిస్తాడు అండ్ అలా చేపించినందుకు ఇంకొక పర్సన్ యూజ్ చేసుకుంటారు కదా, ఆ పర్సన్ ఎవరో కాదు సహయోకో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషురాలు. ఇంకలా నెక్స్ట్ సీన్స్ లో మన కాలిన్ పాప మళ్ళీ లలుష్ కి సారీ చెప్తుంది తనని అనుమానించినందుకు. ఇంకా మన లలుష్ గడు కూడా ఏం పర్లేదు కానీ బట్ నువ్వు స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ అయినావు కాబట్టి నువ్వు కూడా కొన్ని పనులు చేయాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలంటే ఇంకా తను కూడా సరే అంటుంది. ఇంకా అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే అందరు మెంబర్స్ ఉండే లొకేషన్కి వెళ్తారు అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే టీవీలో క్లోవిస్ చనిపోయినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అండ్ క్లోవిస్ని చంపిండేది ఎవరో కాదు వీడే అని చెప్పి ఒక్కసారిగా ఒక పర్సన్ని లాక్కొని వస్తారు అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన సుజాకు గడ్ అనమాట. యాక్చువల్గా దీన్ని చూసి లలుష్ లిటరలీ షాక్ లోకి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా ఎపిసోడ్ 1లోనే మన సుజాకు గడ్ చనిపోయాడు అనుకుంటాడు కానీ బట్ తను బతుకున్నందుకు సంతోషపడాలా లేదంటే ఇంకొద్ది రోజుల్లో తనని చంపేబోతున్నారని చెప్పి మనోడు బాధపడాలో మనోనికైతే అస్సలు అర్థం కాదు. అండ్ ఈ సస్పెన్స్ తోని ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.